నమస్కారం అండి. మన ఛానల్ ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఆగస్టు 2026 నెలవారీ గోచార ఫలితాలు తులారాశి వారికి వీడియోలో. అయితే గోచార ఫలితాల విశ్లేషణకు స్వాగతం. ఈ నెల ఖగోళంలో జరిగే గ్రహాల సంచారం తులారాశి వారికి చాలా విలక్షణమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి స్థానం మారబోతోంది. ఇక తులారాశి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల 2వ తేదీనే 12వ ఇల్లైన వ్యయస్థానమైన కన్యా రాశిలోకి సింహరాశి నుండి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడికి ఇది నీచ స్థానం. ఇక కుజుడు ఈ నెల 5వ తేదీన భాగ్యస్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 4 వరకు అష్టమంలో ఉంటాడు. ఇక సూర్యుడు 17 వరకు 10వ ఇంట్లో కర్కాటక రాశిలో సంచరించి 18 నుండి లాభస్థానమైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పటికే కేతువు కూడా సంచారం చేస్తున్నాడు. ఇక మీ తులారాశికి యోగకారకుడైన బుధుడు ఈ ఒక్క నెలలోనే వేగంగా 3 రాశులలో సంచరిస్తూ మీ వ్యాపార, ఉద్యోగ నిర్ణయాలను ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాడు. మరోవైపు 5వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో వక్రించిన శనిదేవుడు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలోనే గురువు ఉచ్చ స్థితిలో ఉండి అస్తంగతంతో చెంది 17 వరకు సూర్యుడితో కలిపి సంచరించనున్నాడు. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే ఈ తులారాశి వారికి సమగ్ర సమాచారం మొత్తం మొదటి భావం నుండి 12 భావాల వరకు కూడా ఏవైతే అంశాలు ఉంటాయో, ఫలితాలు వస్తాయో అన్నీ కూడా సమగ్రంగా నక్షత్రాల వారితో సహా, పరిహారాలతో సహా ఇందులో తెలుసుకుందాము. అయితే ప్రథమ స్థానం తనుభావం, ఆరోగ్యం, వ్యక్తిత్వం ఇవన్నీ ఉంటాయి. రాశ్యాధిపతి శుక్రుడు 12వ ఇంట్లో నీల్చిపడడం వల్ల శారీరక రోగ నిరోధక శక్తి కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు. రాశ్యాధిపతి శుక్రుడు కదా, కంటి సమస్యలు, అలసట ఎక్కువగా ఈ మాసంలో వేధిస్తాయి. ఆహార నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది. ఇక వీరి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవటం కూడా చాలా ముఖ్యం అనేది సూచిస్తుంది. ఎందుకంటే అష్టమ భావంలో గురు సంచారం, ద్వితీయ అధిపతి అస్తంగతం చెంది ఉన్నాడు. సో కాబట్టి ద్వితీయ భావం ధనభావం, కుటుంబ భావానికి ద్వితీయాధిపతి కుజుడు 9వ ఇంట్లోకి మారడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక పిత్రార్జిత ఆస్తి లేదా భాగ్యవశాత్తు ధనలాభం కలుగుతుంది. దీనివల్ల అంటే అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు కదా, మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. ఇక తృతీయ భావం పరాక్రమం, సోదర భావం, చిన్న ప్రయాణాలు, ధైర్య సాహసాలు వీటన్నిటికీ సంబంధించి ఈ మాసంలో వీరికి ఎలా ఉంది అంటే, మీ ధైర్య సాహసాలు అయితే బాగానే ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో ఉన్న పాత విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుధుడు త్వరితగతిన 3 రాశుల్లో సంచరించేటప్పుడు మిశ్రమ ఫలితాలే ఇస్తాడు. ఇక చతుర్థ భావంలో వీరికి సుఖస్థానం, మాతృస్థానం కాబట్టి చతుర్థాధిపతి శని 6వ ఇంట్లో వక్రించడం వల్ల, అంటే మకర రాశి అధిపతి శని 6వ ఇంట్లో వక్రించడం వల్ల ఇల్లు లేదా వాహనాల విషయాల్లో చిన్న చిన్న రిపేర్లు వచ్చి ఖర్చులు పెరుగుతాయి అనేది దాని మూలంగా ఫలితం ఉంటుంది. రిపేర్లకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇంటికి, వాహనాలకి, వాటికి. తల్లిగారి ఆరోగ్యంపై కూడా కొంచెంపాటి ఎక్కువగా దృష్టి పెట్టాలి. వారి అనారోగ్యానికి కూడా గురయ్యేది సూచిస్తుంది. గృహ వాతావరణం సాధారణంగా ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. సుఖస్థానం కాబట్టి సాధారణంగానే ఉంటుంది. పంచమ భావం సంతాన బుద్ధి భావం, అంటే కుంభరాశిలో పంచమ రాహువు వల్ల సంతాన పరంగా కొన్ని ఆందోళన అయితే ఎదుర్కొంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్న వారికి వారి మధ్య, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ పెట్టుబడులకి ఇది అంత అనుకూలమైన సమయం కూడా కాదు. సో ఇది తులారాశి వారికి ఇవన్నీ అనుకూలంగా లేవు.
షష్టమ భావం శత్రు రోగ రుణ భావం 6లో శని వక్రించి ఉన్నాడు. వక్రస్థితిలో ఉన్నప్పటికీ కూడా శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. గురు దృష్టి కూడా ఉంటుంది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా చివరికి మీకే అనుకూలత లభించవచ్చు ఈ మాసంలో. ఈ విషయాల్లో మిశ్రమంగా ఉంది. ఇక సప్తమ భావం కళత్ర భావం అంటే భాగస్వామ్యాల భావం అంటే లైఫ్ పార్ట్నర్ గాని, బిజినెస్ పార్ట్నర్ గాని. సప్తమాధిపతి కుజుడు 9లో ఉండటం వల్ల జీవిత భాగస్వామి ద్వారా లక్ కలిసి వస్తుందని చెప్పొచ్చు. భాగస్వామి వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. బానే ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఎంతైనా కుజుడు ఆహ్, ఇది దోహదం చేస్తాడు. ఎక్కువ వివాదాలకి, మనస్పర్ధలకి కూడా. జాగ్రత్త పడాలి ఈ విషయంలో భార్యాభర్తలు మాత్రం. ఇక అష్టమ భావం ఆయుషు, అవమానం స్థానం మిథున రాశి కాదు వృషభ రాశి. అష్టమ స్థానంపై శని వీక్షణం ఉంది. 3వ దృష్టితో మీనం నుంచి చూస్తున్నాడు. దానివల్ల పనుల్లో ఆటంకాలు వస్తాయి వీరికి ఈ మాసంలో. ఊహించని ఖర్చులు, అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి కూడా వస్తుంది ఈ మాసంలో. అయితే ఈ మాసంలో ఎవరికీ కూడా షూరిటీ సంతకాలు మాత్రం పెట్టకూడదు. పెట్టినట్లయితే వారి ఆ అప్పులన్నీ వేరి నెత్తినే పడతాయి. ఆర్థిక స్థిరత్వం లేకుండా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నవమ భావం భాగ్య పితృస్థానం. ఆగస్టు 5 నుండి కుజుడు 9వ ఇంట్లోకి రావడం వలన మిథున రాశిలోకి తులారాశి వారికి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. అది మిత్రస్థానం కూడా. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు వీటన్నిటికీ కూడా సులువుగా ఉంటుంది మార్గం. తండ్రి గారి మద్దతు అయితే బాగానే లభిస్తుంది ఈ మాసంలో వీరికి. ఆధ్యాత్మిక చింతన కూడా అలాగే ఈ మాసంలో వీరికి ఎక్కువగా పెరిగే సూచనలున్నాయి. అలవర్చుకుంటారు ఎక్కువగా. దశమ భావం రాజ్యస్థానం, కర్మభావం, ఉద్యోగ స్థానం అయిన కర్కాటక రాశిలో అస్తంగతమైన గురువు 17 వరకు సూర్యుడు సంచరించడం వలన ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి 17 వరకు. అయితే గురువు అస్తంగతంలో ఉండటం వల్ల ప్రమోషన్లు మాత్రం కాస్త ఆలస్యంగా రావచ్చు. ఇది దీనివల్ల ఉద్యోగస్తులకి సమాచారం. ఇక లాభస్థానంలో ఆగస్టు 18 నుండి సూర్యుడు సంచారం చేస్తున్నాడు. అక్కడ సింహరాశిలోకి ప్రవేశించి కేతువుతో కలుస్తాడు. దీనివల్ల ఆకస్మిక ధనలాభాలు, పెద్దల నుండి సహాయం అందుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. ఏకాదశి భావంలో ఎంత పాపగ్రహం ఉన్నా గాని గోచారంలో ఏకాదశంలో ఉన్న గ్రహాలు లాభాలనే ఇస్తాయి. అంతే. పాత బాకీలు వసూలు కూడా అవుతాయి. మీకు మొండి బాకీలు ఏమన్నా ఉంటే ఈ మాసంలో ట్రై చేయండి. మంచిగా వసూలు అవుతాయి. వివిధ ఆదాయ మార్గాల్లో అదొక మార్గం అన్నమాట. మీ పాత సొమ్ము వచ్చినా మీకు ఆదాయం కిందే లెక్క కదా ఇప్పుడు. సమాజంలో అలాగే గౌరవం కూడా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకి, గౌరవానికి సూర్యుడు ప్రతీక కాబట్టి ఈ విధమైన లాభాలుంటాయి లాభస్థానంలో 18వ తేదీ నుండి. ఇక వ్యయస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు 12లో నీచపట్టం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శృంగార విషయాలు లేదా విదేశీ ప్రయాణాల కొరకు విపరీతంగా డబ్బు ఖర్చవుతుంది. ఎందుకు శుక్రుడు నీచలో ఉండి అలా ఖర్చు పెట్టిస్తాడు. బడ్జెట్ ప్లానింగ్ అవసరం వీరికి ఈ మాసంలో. హాస్పిటల్ ఖర్చులు వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇది తులారాశి వారికి సమగ్ర సమాచారం. అన్ని అంశాల గురించి కూడా తెలుసుకున్నాము. ఇక తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు 12వ ఇంట్లో నీచపడటం, అష్టమ స్థానంపై పాపగ్రహాల వీక్షణ వల్ల ఈ నెలలో ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన హెచ్చరిక అంటే లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు నిద్రమత్తు రాకుండా చూసుకోవాలి. వాహనాల స్పీడ్ కంట్రోల్‌లో ఉండాలి. నిద్రమత్తు అనేది రావటం జరుగుతుంది తులారాశి వారికి. అందుకోసమని ఇది హెచ్చరికగా చెప్పటం జరుగుతుంది. వాహనాల స్పీడ్ కంట్రోల్‌లో ఉండాలి. వీలైతే రాత్రిపూట డ్రైవింగ్ మానేయండి. ఇక రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శారీరక గాయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మెట్లు దిగేటప్పుడు వాటర్ ప్లేసెస్‌లో స్విమ్మింగ్ పూల్స్ దగ్గర, నదుల దగ్గర జాగ్రత్తగా ఉండి
ఉండాలి. స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మొత్తంగా అయితే తులారాశిలో 3 నక్షత్రాలుంటాయి. 9 పాదాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకైతే గనక వీరి నక్షత్రాధిపతి కుజుడు 9లోకి మారడం వల్ల భూ సంబంధిత లావాదేవీలు లేదా ఆస్తి అమ్మకాల ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త వింటారు. మంచి లాభకరంగా ఉంది. స్వాతి నక్షత్రం వారికి రాహు ప్రభావం వల్ల వీరికి విదేశీ విద్య లేదా ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందుకుంటారు. అంటే హైర్ అఫీషియల్‌గా వారికి కూడా. షేర్ మార్కెట్ విషయంలో ఒక హెచ్చరిక వార్త వింటారు. అంటే నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్త. విశాఖ నక్షత్రం వారికి 1, 2, 3 పాదాలు. గురువు అస్తంగత్వంలో ఉండటం వల్ల కెరీర్‌లో అనుకున్న మార్పులు కాస్త ఆలస్యం అవుతాయి. అయితే ఓపిక పడితే చివరి వారంలో ఒక అమూల్యమైన వార్త అందుతుంది అనేది సూచిస్తుంది. ఈ విధంగా విశాఖ వారికి మిశ్రమంగాను, స్వాతి వారికి కొద్దిపాటి వారికి కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. అమ్మకాల ద్వారా ఇక చిత్తా నక్షత్రం వారికైతే చాలా బాగుందని చెప్పచ్చు. ఇది చూశారుగా ఫ్రెండ్స్, ఆగస్టు 2026లో తులారాశి వారికి గ్రహాల మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో, ఈ నెలలో రాశ్యాధిపతి శుక్రుడి నీచ దోషం తగ్గటానికి నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం పఠించండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. అలాగే శనిదేవుడి శాంతి కోసం నువ్వులు దానం చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే గనక వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ తులారాశి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష పరిహారాల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.